మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. అందరికీ నా నమస్సులు. నేను నేను ఎవరు నేను ఎవరు అనే టైటిల్తో నిన్న నేను ఒక వీడియో పెట్టాను. ఒక 10 minutes వీడియో. దాని కంటిన్యూషన్ ఈరోజు నేను ఎవరు పార్ట్ 2 కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన అంశాలు. ఇది మీ అందరికీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని అందజేయాలని నా అభిలాష. ఈ రకంగా మీరు అందరూ కూడా ఈ జ్ఞానాన్ని మీరు పొంది నేనెవ్వరు అన్నది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నేనెవ్వరు అనేది మనకు తెలుస్తుంది ఈ జ్ఞానం ద్వారా. అది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని విషయాలు, అందరి విషయాలు మనకు కావాలి. కానీ మనిషి ఒకటి మర్చిపోయాడు. ఏమిటది? నేనెవ్వరు అసలు అన్నది మర్చిపోయాడు. దాని గురించి నేను ఆధ్యాత్మికంగా మీకు చెబుతున్న విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి, జ్ఞానాన్ని పొందండి. మీరు ఏమిటో మీరు తెలుసుకోండి దీని ద్వారా. ఇది నా ఉద్దేశం. మీ అందరికీ నా నమస్సులు ఇంకొకసారి. ఇప్పుడు విషయానికి వెళ్తున్నాను. జాగృత అవస్థలో ఇప్పుడు మనం ఉన్నాము. జాగృత అవస్థ అంటే మెలకువలో మనం ఉన్నాము. అన్ని కార్యాలు, కార్యక్రమాలు, కర్మలు చేసుకుంటూ ఉన్నాము. ఓకే, ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మనిషి యొక్క ఈ స్థూల శరీరము మరణించినప్పుడు ఈ క్రమంలో పని చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ స్థూల శరీరం మరణించినప్పుడు అంటే పడిపోయినప్పుడు, ఈ దేహము ఇంకా మరలేదు అనుకున్నప్పుడు, ఆ క్షణమే వెంటనే మరణించిన వెంటనే ఈ శరీరం యొక్క సూక్ష్మ శరీరము ప్లస్ అంతటా వ్యాపించి ఉన్న చైతన్యం యొక్క భాసము అంటే చైతన్యం యొక్క ప్రతిబింబము కలిసి సూక్ష్మ శరీరము ప్లస్ చైతన్య ప్రతిబింబము లేదా ఆత్మ ప్రతిబింబము, దీన్ని జీవుడు అని అన్నాను, చెప్పాను మీకు. ఈ జీవుడు ఈ స్థూల శరీరము మరణించిన వెంటనే జీవుడు బయటకు వచ్చి జీవుడికి ఏమనిపిస్తుందంటే, ఇంతవరకు ఈ స్థూల శరీరంతో ఒక సినిమా, ఒక డ్రీమ్, ఒక స్వప్నము జరిగింది అని అనిపిస్తుంది. ఓకే, ఎవరికి? సూక్ష్మ శరీరానికి. అంటే సూక్ష్మ శరీరము విత్ చిదాభాస, అదే ఆత్మ ప్రతిబింబము కలిసి ఉన్నదాన్ని జీవుడు అంటుందని చెప్పాను కదా. ఆ జీవుడు ఈ శరీరం మరణించగానే ఆ జీవుడు బయటకు వచ్చి అది వేరే తలంలోకి వచ్చేస్తారు. ఆ జీవుడు, ఈ తలం వేరు, ఇది భూతలం, అది వేరే తలం. ఎప్పుడైతే వేరే తలంకి వచ్చారో అప్పుడు ఆ జీవుడికి అనిపిస్తుంది ఏమిటంటే, ఎందుకంటే సూక్ష్మ శరీరానికి నేను కిందటి వీడియోలో చెప్పాను, అన్ని పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణం అన్నీ ఉంటాయి సూక్ష్మ శరీరానికి. కాబట్టి ఆ సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి ఆ జీవుడుకి అర్థమవుతుందన్నమాట. ఏమని? ఈ స్థూల శరీరం ఇప్పుడు పడిపోయింది, ఇదే హీరోగా ఉంటూ దీని ఆధారంగా స్టోరీ ఒకటి రన్ అయ్యేది, అదంతా ఒక స్వప్నము, ఒక సినిమా అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో విధంగా నేను ఇంకో మాట చెప్తున్నా. ఏమిటంటే, ఆత్మజ్ఞాని అయిన వాడు అతను జాగృత అవస్థలో అంటే మెలకువగా ఉన్న స్థితిలో ఉంటూ ఉండగానే ఆత్మజ్ఞాని అయినప్పుడు అతనికి తెలుస్తుంది ఏమని? ఇది అంతా స్వప్నము, ఇదంతా సినిమా అని. మామూలు మనిషికి తెలియదు, మామూలు ఈ స్థూల శరీరానికి తెలియదు. కానీ ఆత్మజ్ఞాని ఈ స్థూల శరీరంతోనే ఉంటూ ఆత్మజ్ఞానిగా అతడు ఆత్మస్వరూపుడిని గుర్తించినప్పుడు అతనికి ఏమనిపిస్తుందంటే, ఇదంతా ఒక స్వప్నము అనిపిస్తుంది. అది ఈ స్థూల శరీరంతో ఉన్న ఆత్మజ్ఞానికి మామూలుగా ఈ స్థూల శరీరంతో ఉన్నటువంటి మామూలు మనిషికి ఉన్నటువంటి తేడా మీకు ఇప్పుడు నేను చెప్పాను. ఇది విషయం. తరువాత రెండో పాయింట్ చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను.
మహాసముద్రం ఉంది. మహాసముద్రంలో వృక్షాలు, కొండలు, గుట్టలు, రకరకాల జీవులు. మనకు చేపలని తెలుసు, చేపలే కాదు రకరకాల జీవులు ఎన్నో. ఆ సముద్రపు నీటిలో, ఆ సముద్రపు జలంలో, ఆ జలంతోనే ఉద్భవించినటువంటి అనేక లెక్కలేనన్ని రకరకాల అయినటువంటి జీవులు అందులో నివసిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఒక చేప తీసుకుందాం. ఆ చేప అంటే ఆ చేపలోని సముద్ర జలంలో ఉన్న ప్రతి పరమాణువు ఆ చేపలో ఉంటుంది కదా. సముద్ర జలంలో ఉన్న ప్రతి పరమాణువు ఆ సముద్రంలో ఉన్నటువంటి వృక్షంలో ఉంటుంది కదా. సముద్రంలో ఉన్నటువంటి కొండలో ఉంటుంది కదా. ప్రతి పరమాణువు, సముద్ర జలంలో ఉన్న ప్రతి పరమాణువు, సముద్ర జలంలో ఉన్నటువంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవి ఆ సముద్రంలో ఉన్న వాటిపైన ప్రభావం చూపిస్తాయి కదా. అంటే ఇక్కడ ఎవరు నడుపుతున్నారు? సముద్ర జలమే. సముద్రంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు, చెట్టు, మొక్క, కొండ, గుట్ట అన్నిటికీ అదే రన్ చేస్తున్నట్టే కదా. కాబట్టి సముద్ర చైతన్యము, చేప అనేది సముద్ర చైతన్యమే కానీ చేప కాదు. చేప అనేది ఒక దేహం, అర్థం చేసుకోండి. ఆ సముద్ర చైతన్యమే ఆ సముద్రాన్ని అంతటినీ పాలించి, సముద్రంలోని జీవరాశులందరినీ పాలించి, వాటి అన్నింటినీ జీవరాశులవని, వృక్షాలవని, కొండలవని, గుట్టలవని, ఇంక ఏవేవో అందులో ఉన్నాయి, మహానిధులు ఉన్నాయి, గనులు ఉన్నాయి. ఇవన్నీ ఏవవని వాటన్నిటినీ చూస్తూ ఉన్నది, చేస్తూ ఉన్నది అదే కదా. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇంకొక చిన్న కంటిన్యూషన్ ఏంటంటే, ఆ చేపను మనం సముద్రం బయటకు తీసుకొచ్చాం అనుకోండి, ఏదో కారణంగా బయటకు వచ్చింది, ఒడ్డు మీదకి వచ్చింది అనుకోండి. ఒడ్డు మీదకి వచ్చిస్తే ఏమవుతుంది? తను మరణిస్తుంది. అంటే శరీరం మరణిస్తుంది, దాని జీవుడు మరణించడు కదా. జీవుడు అంటే సూక్ష్మ శరీరము ప్లస్ సముద్ర చైతన్య శక్తి యొక్క ప్రతిబింబము కలిపి కదా జీవుడు. ఆ జీవుడు ఆ చేప నుంచి బయటకు వచ్చి, అంటే నేల భూతలం మీదకు వచ్చినప్పుడు ఆ చేప శరీరము భూతలం మీద కాసేపటికి అది మరణిస్తుంది. అందులో వచ్చినటువంటి జీవుడికి ఏమని అర్థమవుతుంది? ఓ, ఇదంతా ఒక వేరే తలం, ఈ వేరే తలంలో చక్కగా సినిమా జరిగింది, స్టోరీ జరిగింది, ఇక్కడికి వచ్చామని అర్థమవుతుంది కదా. ప్లేన్స్ మారిపోయాయి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్లేన్ మారగానే, అంటే తలము మారగానే మొదటి తలం యొక్క పరిస్థితి మనకి అర్థమవుతుంది. అదే ఆత్మజ్ఞాని అయితే అలా కాదు. అతడి తలము మారకుండానే, అతడు దేహముతో, స్థూల దేహముతో ఉండగానే అతనికి అన్నీ తెలిసిపోతాయి. ఇది అంత సినిమా, ఇది స్టోరీ, ఇది స్వప్నము అని తెలుస్తుంది. అది ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఆత్మజ్ఞానికి, మామూలు మనిషికి, తరువాత మొత్తం అంతా నడిపించేది చైతన్యమే అని, నీవు చైతన్య స్వరూపుడివే అని, అంతేగాని నీవు ఈ శరీరానివి కాదని నేను చెప్తున్నా. నేనెవరు అన్నదానికి నిత్యము రకరకాలుగా సమాధానాలు చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది ఒక విషయం. ఇప్పుడు ఇదే విధముగా శుద్ధ చైతన్యములోని, ఈ శుద్ధ చైతన్యములోని ఆ సముద్ర జలంలో ఉన్నట్టు ఈ శుద్ధ చైతన్యములోని ఎవరున్నారు? నీవున్నావు. కాబట్టి సముద్రం ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అదే విధముగా ఈ శుద్ధ చైతన్యంలో నీవున్నావు. ఈ చైతన్య శక్తే నిన్ను నడిపిస్తుంది. ఈ చైతన్య శక్తే నీ శరీరంలో ఉన్న ప్రతి కణంలోనే ఉంది. అది ఆ రకంగా ఈ శరీరము చైతన్య శక్తి యొక్క చైతన్య కాంతి, ప్రకాశవంతమైన కాంతి కిరణంతో నీ శరీర కణాలని, ఆ కాంతి కిరణము నీ శరీర కణాలను తాకుతూ ఉంటున్నాయి. అలా నీవు ప్రాణంతో నీ జీవనాన్ని కొనసాగిస్తున్నావు. అంటే నీవు చైతన్య స్వరూపుడివి, ఆత్మస్వరూపుడివి. చైతన్యానికి ఇంకో పేరు ఆత్మని మనిషి పెట్టుకున్నాడు, చెప్పాను నీకు. ఇది విషయం. ఇందులో ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, నీ శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా, అన్ని కణాలు, శరీరంలో ఉన్న అన్ని కణాలు కూడా, కణం అనగానే సెల్ అనగానే మీకు అందరికీ సైంటిస్ట్ చెప్పినటువంటి సెల్ తాలూకా నిర్మాణం అందరికీ తెలుసు. చదువుకున్నారు మీరు, బయాలజీ, జువాలజీ, ఈ కెమిస్ట్రీ అని చదువుకున్నారు కాబట్టి అది మీకు తెలుసు. అది కాకుండా సైంటిస్ట్కి అందని శాస్త్రం ఇది, ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ శాస్త్రంలో ఏమిటి ఉందంటే, నీ శరీరంలో, నీ శరీరమే కాదు, ప్రతి దేహంలోని, అది బండరాయమని, అది ఈ మట్టవని, నీళ్ళవని, గాలవని, ప్రతి దాంట్లోని కణాలు, అణువులు, పరమాణువులు అన్నీ ఉంటాయి కదా. సో నీ శరీరంలోని ఉన్నటువంటి కణాలు, సెల్ తీసుకుంటే ప్రతి కణం ఎన్నో మెమొరీస్తో నిండి ఉంటుంది.
మామూలుగా ఇప్పుడు మెమరీస్ కాదు, అది ఎవల్యూషనరీ మెమరీ. నేను చాలాసార్లు చెప్పాను, ఎవల్యూషనరీ మెమరీ, జెనెటిక్ మెమరీ, కార్మిక్ మెమరీ, ఈ 3 ప్రధానంగా ఉంటూ మిగిలిన చాలా చాలా అవశేషాలైనటువంటి రెసిడ్యువల్ మెమరీస్ చాలా ఉంటాయి. ఇవన్నీ మెమరీస్తో ప్రతి సెల్లు నిండి ఉంటుంది నీ దేహంలో. ఎప్పుడైతే నీవు చైతన్యంలో నీవు ఉన్నావో ఆ చైతన్య ప్రకాశవంతమైనటువంటి కిరణాలు నీ కణాన్ని సోకి తాకి ఉండటం వల్ల ఆ కణంలో ఉన్నటువంటి మెమరీస్, ఈ టైప్స్ ఆఫ్ మెమరీస్ చెప్పాను కదా, ఇప్పుడు ఎవల్యూషనరీ, జెనెటిక్, కార్మిక్ అని చెప్పాను కదా, ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా ఆలోచనలుగా బయటికి వెదజల్లుతున్నాయి, స్కాటర్ అవుతున్నాయి. ఇప్పుడు నీవు చైతన్యంలో ఉన్నావు కాబట్టి, శుద్ధ చైతన్యంలో ఉన్నావు కాబట్టి, చైతన్యం ప్రకాశవంతమైనటువంటి ఇన్ఫైనైట్ వోల్టేజ్ ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటిది కాబట్టి ఈ చైతన్యం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు నీ దేహంలో చొచ్చుకొని అక్కడ నీ దేహంలో ఉన్న ప్రతి కణాన్ని అది టచ్ చేయడం వల్ల, అది షైన్ చేయడం వల్ల, అది షైన్ చేయడం వల్ల ఆ కణంలో ఉన్న జ్ఞాపకాలు ఆలోచనలుగా బయటకు వస్తున్నాయి. ఈ జ్ఞాపకాలు ఇప్పుడు ఈ క్షణం వరకు ఉన్న జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ఈ జన్మలో ఉన్న జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు, ఎవల్యూషనరీ, జెనెటిక్ అండ్ కార్మిక్ జ్ఞాపకాలు, ఇవన్నీ రెసిడ్యువల్ జ్ఞాపకాలు, ఇవన్నిటితో ఇప్పుడు జ్ఞాపకాలు కూడా, ఇప్పుడు నిన్నటి జ్ఞాపకం, మొన్నటి జ్ఞాపకం, ముందు క్షణాల్లో ఉన్న జ్ఞాపకం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆలోచనలుగా బయటికి రావడానికి చలిస్తూ ఆలోచన కణాలుగా అది ఈ నీ చుట్టూ చలించడంలో ఉద్దేశం ఏంటి అంటే నీవు శుద్ధ చైతన్యంలో ఉన్నావు. ఆ చైతన్య ప్రకాశవంతమైన కిరణాలు నీ దేహంలో నుంచి నీ కణాలను సోకటం వల్ల ఇవి వస్తున్నాయి. దాని మూలంగా ఇంకేం జనరేట్ అవుతున్నాయి తెలుసా? అహంకారము, ఇంకా కోరికలు, రాగము, ద్వేషము, మమకారము, మోహము, ఇవన్నింటికి కారణం ఈ చైతన్యం నీ కణాన్ని సోకటం వల్ల కణంలో ఉన్నటువంటి రకరకాల మెమరీసు ఆలోచనలు ఇలా జనరేట్ అవుతూ బుద్ధి, ప్రాజ్ఞము, అహంకారము, ఓకే, రాగము, మోహము, ద్వేషము, ఇవన్నీ డిజైర్స్, కోరికలు, ఇవన్నీ కలుగుతున్నాయి. వీటన్నిటికీ మూలం చైతన్యంలో నువ్వు ఉండటమే. నీ కణాలలో ఉన్న ఆ జ్ఞాపకాలతో నిండి ఉన్న కణాలను అది షైన్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ విషయం, ఈ జ్ఞానం మీకు ఉండాలి. నేను ఇప్పటికే చాలా సమయం అయిపోయినట్టుంది, 15 గంటల వరకు అయిపోయినట్టుంది, కాబట్టి నేను ఇవి ఆపుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పార్ట్లో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ జ్ఞానాన్ని అందరూ మీరు పొందాలి, అందరికీ షేర్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే నీవు చైతన్యమే కానీ శరీరానివి కాదు. ఈ శరీరము ఒక మెటీరియల్తో ఏర్పడినటువంటి ఒక బొమ్మ. ఇది ఈ చైతన్యంలోనే ఏర్పడింది. మహాసముద్రంలో అనేక జీవులు అందులోనే పుడుతూ ఉన్నట్లు ఇది కూడా అలాగే జరిగింది. అంతేగాని అసలు విషయం ఏంటంటే నీవు చైతన్య స్వరూపుడివి, నీవు ఆత్మస్వరూపుడివి. ఇది పార్ట్ 2. పార్ట్ 3లోకి వెళ్ళాలి. చాలా విషయాలు ఉన్నాయి, అవి నేను జాగ్రత్తగా చెప్తాను. మీరు కూడా పట్టుకోండి. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. అందరికీ ధన్యవాదాలు.